శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వెన్నెల మేడ మీదకి గురువార సత్సంగానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ప్రతి గురువారం నేను బాబాతో కానీ మిగతా భగవత్ స్వరూపాలతో కానీ నాకున్న అనుభవాల్ని పంచుకుంటూ వస్తున్నాను. అలాగే ఈ గురువారం రోజు అనుభవం ఏంటంటే, నా మొదట B1 వీసా ఒక అనుభవం చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పుడూ అమెరికాకు వెళ్ళాలి అన్న ఆసక్తే ఉండేది కాదు నాకు. కానీ కొన్ని కారణాంతరాల వల్ల వెళ్ళాలి అనుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఏంటంటే నాకు లాంగ్ టర్మ్ వెళ్ళే అవకాశం అప్పట్లో లేదనమాట. అంటే ఆ టైంలో అవకాశం లేకపోయింది. సో అందుకని ఏం చేశారంటే ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఉంటే చూద్దాం అనుకున్నారు. సో అలాగా ఒక ప్రాజెక్ట్‌కి ట్రైనింగ్‌కి పంపించాలనుకున్నారు. అంటే మాదే టీము. కాకపోతే డిఫరెంట్ ప్రాజెక్ట్. నేను రెగ్యులర్‌గా చేసే వర్క్ కన్నా డిఫరెంట్ వర్క్‌లో ట్రైనింగ్‌కి పంపిద్దాం అనుకున్నారు. కానీ నాకు ఆ సబ్జెక్ట్ అంత ఇంట్రెస్ట్ లేదు కానీ పోనీలే అనుకున్నాను. సో వీసా ప్రాసెసింగ్‌కి ఈ స్లాట్ అప్లై చేయమన్నారు. అలాగే వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. పలానా అమ్మాయి ట్రైనింగ్‌కొస్తుందని. నాకేమైందంటే స్లాట్ డిలే అయింది. నేను అప్లై చేసినప్పుడు వాళ్ళు నన్ను అప్లై చేయమన్నప్పుడు నాకు స్లాట్ 1 మంత్ తర్వాత వచ్చింది. మిగతా అందరూ వేరే టీమ్స్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళకి వెంటనే దొరికాయి. కానీ నాకు వీళ్ళు అడిగిన రోజున నన్ను ముందు అడిగారు. వాళ్ళందరికీ తర్వాత కన్ఫర్మ్ అయింది. సో నేను అప్లై చేసినప్పుడేమో నాకు స్లాట్ 1 మంత్ తర్వాత వచ్చింది. బట్ నేనప్పుడు స్లాట్ బుక్ చేసి పెట్టుకున్నాను. అయితే ఏమైందంటే ఈలోపు మా నాన్నగారు పడ్డారనమాట. సో ఆయనకి స్ప్లీన్ ఇంజరీ అయింది. ఆహా! ఇది కారణమేమోలే అనుకున్నాను. తర్వాత కూడా వెళ్ళడానికి అంత ఆసక్తి లేకపోతే అంటే వెళ్ళాలా? వద్దా? బాలేదు గదా! నాన్నకి అనుకుంటే రామారావు గారని చెప్పి అప్పుడు అదేంటి హిమగిరి హాస్పిటల్ అనమాట. అది గచ్చిబౌలిలో ఉంటుంది. డాక్టర్ రామారావు గారని ఆయన్ని నేను జన్మలో మర్చిపోలేను. అంత మంచి డాక్టర్ గారు. సో ఆయనేం చేశారంటే, "ఏమ్మా! ఏం పర్వాలేదు వెళ్ళొచ్చు. మీ నాన్నగారిది నాది పూచి, నాది బాధ్యత. ఏమి ఇబ్బంది లేదు" అని చెప్పారనమాట. అయితే ఏంటయిందంటే, ఈ ప్రాసెసింగ్ జరుగుతా ఉంది. అక్కడ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఇంక నేను జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతే వీసా వస్తే పంపిస్తారు. సో ఆ టైంలో ఏమైందంటే, నేను మామూలుగా బాబాని అడిగితే, "ఇప్పుడు వెళ్ళొద్దు" అనొచ్చింది. దేవుడా! అమెరికాకి ఎళ్ళొద్దు అంటే ఎట్లా కుదురుతది? ఒకవేళ వీసా వచ్చేస్తే నేను వాళ్ళకేమని చెప్తాను? వాళ్ళకక్కడ కన్ఫర్మ్ గూడా చేసేసారు. పలానా అమ్మాయి వస్తుంది గదా! అనుకోని నాకర్థం గాలే. పోయి మేనేజర్‌లకి చెప్పలేం గదా! నాకు బాబా ఒప్పుకోలేదు నేను రాను అని. పైగా అప్పటి వరకు నేనే అడుగుతున్నాను గదా! నన్ను పంపించండి అని. అంటే చెప్పాను గదా! మొదటి నుంచి నాకిష్టం లేదు. కొన్ని కారణాల వల్ల నేనే వెళ్దాం అనుకున్నానని. కాబట్టి నేను అడిగానని వాళ్ళు నాకది ఆపర్చునిటీ ఇప్పించినప్పుడు మళ్ళీ నేను బాబా వద్దన్నారు. నాకొద్దు అంటే అసలెలా చెప్పగలుగుతాను నేను? విచిత్రంగా ఉంటది గదా! ఎట్లా అనుకోని వీసా క్యాన్సిల్ జేసేయండి మీరే. నేను వాళ్ళకి చెప్పలేను గదా! నాకు రిజెక్ట్ చేపిచ్చండి అనుకున్నా. అంటే ఏదో మాట మీద మా కొలీగ్స్‌తో చెప్తున్నా. అంటే ఇన్‌ఫార్మల్‌గా నా టీమ్ మెంబర్స్ అందరికి తెలుసు. నేనిట్లా ప్రతిదానికి బాబాని అడుగుతానని. వాళ్ళు టీజ్ గూడా చేస్తుంటారు. ఏదైనా సరే బాబా అంటా ఉంటారు అని జెప్పి ఎక్కిరిస్తా ఉంటారనమాట. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. అలా ఒక అమ్మాయితో చెప్పాననమాట. అలా వీసా రిజెక్ట్ చేసేయమని అనుకున్నా. అంటే ఛీ! పరువు పోతది. సీనియారిటీ ఉన్నప్పుడు మిగతా అందరికీ వీసా కన్ఫర్మ్ అయితే ఈ అమ్మాయికి ఒక్కటే ఎందుకు రిజెక్ట్ అయింది? మిగతా వాళ్ళకి అప్రూవ్ అవుతుంది గదా! అంటే పరువు పోద్ది అంది. అమ్మో! అవునా అనుకోని సో ఇలా కాదు అనుకోని మళ్ళీ నేను బాబాకి ఏం దండం పెట్టుకున్నాను. నాకు వీసా అయితే ఇప్పించండి. రిజెక్ట్ అయితే పరువు పోతదంట. కాబట్టి నాకు వద్దు. అంటే నాకు పర్సనల్‌గా ఎలాంటి ఫీలింగ్ లేదు. వీసా రిజెక్ట్ అయితే ఎవడేమనుకుంటాడో అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు గానీ కొంచెం ఏదో చెప్పింది గదా! ఆ అమ్మాయి అనుకోని, అవును ఎందుకు రిజెక్ట్ అవ్వాలి? ఇప్పుడు ఎళ్ళక్కర్లేదు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటది గదా! అన్న ఉద్దేశంతో నిజానికి అప్పుడు అంత దూరం గూడా ఆలోచించలేదు. కేవలం ఆ అమ్మాయి చెప్పింది అలా మనసులో ఉండిపోయిందనమాట. సో, అందుకని ఏమనుకున్నాను, నాకు వీసా అయితే అప్రూవ్ చేయించండి. కానీ ప్రాజెక్ట్ మాత్రం వద్దు అని అనుకున్నాననమాట. అంటే ఆ ట్రైనింగ్ వద్దు. అది మీరు క్యాన్సిల్ చేపిచ్చండి అనుకున్నా. సో, అయితే వీసా వచ్చింది. అప్రూవ్ అయిపోయింది. అయితే నిజంగా చెప్తున్నా నాకిప్పటికి గూడా తలుచుకుంటే అసలదొక రకమైన చిరునవ్వు
అంటే అసలు ఏం భావమో గూడా నేను చెప్పలేననమాట. అంటే తన్మయత్వం అలాంటిది గాదు. అంటే ఒక విచిత్రమైంది, చాలా అనుకోనిది అంటే ఈ భగవంతుడి ఆట అనేది ఎట్లా ఉంటది అని గదా! సో, నేను మామూలుగా ఆఫీస్‌కెళ్తే మా మేనేజరు చాలా బాధగా అసలంటే ఈ అమ్మాయి ఏమంటదా? లేకపోతే నాతో తగులాడతదా? అని ఏదో ఒక రకంగా వచ్చారు. నీతో మాట్లాడాలి అన్నారు. సరే అని మీటింగ్ రూమ్‌కెళ్ళాం. ఐయామ్ వెరీ సారీ నీకు వీసా షెడ్యూల్ డేటే చాలా లేట్‌గొచ్చింది గదా! అంతవరకు ప్రాజెక్ట్‌కి ఎవరు లేకుండా, ట్రైన్ జేయకుండా ఉండాలంటే కష్టమవుతది గదా! అందుకని వాళ్ళు వద్దని జెప్పేశారు. అక్కడ వేరే టీమ్ మెంబర్‌తోనే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి చేయిస్తున్నారు అని జెప్పారనమాట. అంటే ఆయనేమనుకున్నారు, నేనే వీసా అడుగుతూ ఉన్నాను. వీసా అప్రూవ్ అయ్యాక మీరు నన్నిప్పుడు పంపించకుండా ఉంటారా? అని నేనేదో తగులాడతానో, ఇంకోటో అనుకున్నారేమో! అంత బాధగా వచ్చి చెప్తే నేను హ్యాపీనెస్ ఆయన దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయా. మనసులో ఏమో గెంతులు. పైకి మాత్రం ఏం చెప్పలా. అవునా! ఓకే అండి. పర్వాలేదండి అనేసా. అంటే తర్వాత చెప్పాననమాట. ఓకే. ఇలా జరిగిందంటే ఆయన గూడా నవ్వుకున్నారు. అంటే ఏంటంటే ఈ ఇప్పుడు నేను కథలాగా చెప్పినప్పుడు ఏమి అనిపించలేదేమో. మామూలుగా ఏంటయింది నేనే వీసా కావాలని అడిగాను. సో, నాకు వీసా ప్రాసెసింగ్ మొదలుపెట్టినప్పుడు అంటే ఆ ప్రాసెస్ మొదలైనప్పుడు బాబా వద్దని చెప్పారని నేను ఆగిపోలేక వీసా రిజెక్ట్ అవ్వాలనుకోని మళ్ళీ వద్దు వీసా కావాలి. కానీ వాళ్ళే నన్ను పంపించకూడదనుకుంటే కరెక్ట్‌గా అట్లే జరిగింది. వీసా అప్రూవ్ అయింది. వాళ్ళే నన్ను పంపించకుండా ఉన్నారనమాట. అయితే దీనికి ఇంకా మళ్ళీ రెండో సెట్ ఉంది. అదేంటంటే దీని కంటిన్యూయేషన్‌గా సరే అయిపోయింది. వాళ్ళే ఆఫీస్ వాళ్ళే ఫీల్ అవుతున్నట్టున్నారనమాట. అరే పాపం తను అన్నేళ్ల నుంచి చేస్తుంది. ఎప్పుడు ఏం అడగలేదు. అడిగితే కుదరలేదు గదా! వీసా గూడా అప్రూవ్ అయింది అనుకున్నారేమో. మళ్ళీ ఏం చేశారంటే కరెక్ట్‌గా ఒక వారం తర్వాత అదే ఏమంటారు వే వేరే ప్రాజెక్ట్‌లో అంటే టీమంతా ఒకటే. సబ్జెక్ట్ వేరే అనమాట. దానికి ట్రైనింగ్‌కి పంపించడానికి అప్రూవ్ చేశారనమాట. సో, అదంతా ఎలా జరిగిపోయిందంటే కలలాగా జరిగిపోయింది ఒక రకంగా. అంటే నాకే తెలీదు. అప్పుడు గూడా ఏమైంది, నాకు మెయిల్ బెట్టారు. నేను మామూలుగా లేట్‌గా ఎళ్తా. నాదెప్పుడూ 11 నుంచి టైం అనమాట. 11-8:30, 9 వరకు ఆఫీస్‌లో ఉంటాను. వచ్చి మళ్ళీ లాగిన్ అవుతా ఉంటాను. సో, నేను వెళ్ళేటప్పటికి మెసేజొచ్చింది. నీకు పలానా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. సో, నువ్వు వెంటనే బయలుదేరిపోవాలి. పలానా దానికి ఇది అని జెప్పారనమాట. అంటే నేను ఫస్ట్ టైమ్ గదా వెళ్ళడం. నాకేం తెలీదు, ఏం చేయదు, టైం తక్కువుందే అనుకోని ఎట్లా అబ్బా! బాబా ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఈసారి అంతకుముందు ఒప్పుకోలేదు గదా! అనుకోని ఏం చేయాలి? ఇప్పుడు గనక మళ్ళీ ఆయన వద్దంటే ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు గదా! వెళ్ళొద్దన్నారు. అది జరగలేదు. క్యాన్సిల్ అయిపోయింది. ఐయామ్ హ్యాపీ. మళ్ళీ 1 వీక్‌లో ఇలాగా నీకొచ్చింది నువ్వు వెళ్ళాలి అనంటే నాకు అర్థం కాలేదు. ఏం చేయాలా అని. ఎట్లరా అనుకోని బాబా ఇది ఓపెన్ చేశాననమాట. అంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండ్ యూ విల్ కమ్ బ్యాక్ హ్యాపీలీ అనొచ్చింది. నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది. ఇప్పుడు లేదు. అంటే ఎక్కడుందో తెలీదు. బట్ ఆ స్క్రీన్ షాట్ చాలా ఏళ్ళు నా దగ్గర దాచిపెట్టుకున్నాననమాట. సో, వస్తే హమ్మయ్య! అనుకోని అప్పుడు మా ఇంట్లో ఫోన్ జేసి చెప్పి, తర్వాత పర్మిషన్ తీసుకొని మా అపార్ట్మెంట్‌లోనే దీప అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళు అంతకుముందు యూఎస్‌లో వెళ్ళి వచ్చారనమాట. సో, అప్పుడు ఆవిడతో షాపింగ్‌కెళ్ళి ఏదో కొనుక్కొని అన్నట్టు కొనుక్కొనొచ్చి దెన్ ఐ సెడ్ ఐయామ్ రెడీ అంటే అప్పుడు ఆ పక్క వారం గూడా కాదు. పక్క రోజు వెళ్ళాననమాట. అంటే ఇక్కడ జ ఇంకా జరిగిందేంటంటే యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ నన్ను గనక పంపించింది వెళ్ళుంటే, అది గనక జరిగుంటే నేనొక్కటే వేరే స్టేట్‌కెళ్ళుండాలి. నాకిష్టం లేని సబ్జెక్ట్‌లో నేను ట్రైనింగ్ అటెండ్ అయ్యుండాలి. సో, అది వద్దని జెప్పి క్యాన్సిల్ జేశాక, మళ్ళీ ఇదేంటంటే ఇప్పుడు జరిగే ట్రైనింగ్ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ అయిందే. అండ్ ఆ తర్వాత అందరూ ఉన్నారనమాట. ఇక్కడ అందరూ ఈ స్టేట్‌కి రెగ్యులర్‌గా ఎళ్తుంటారు గదా! సో, అక్కడ మేము వెళ్ళినప్పుడు ఆహ్, ఆ హోటల్ మొత్తం ఇంచుమించు సగం మేమే ఉన్నాం. సర్వీస్ అపార్ట్మెంట్స్‌తో ఉన్న హోటల్స్ ఉంటాయి గదా! క్యాండిల్‌వుడ్ హైట్స్ ఏదో అనుకుంటా అది. సో, అన్ని రూములు మావే.
కింద ఫస్ట్ ఫ్లోర్‌లో అన్నీ మావే అనమాట. అన్ని రూముల్లో మేమే. సో, కాబట్టి చాలా సరదాగుండింది. నేనెళ్ళినప్పుడు అరౌండ్ 12 మెంబర్స్ ఏమో ఉన్నాము. చాలా బావుండింది. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మనకు కొత్తగా అనిపించకూడదు కదా! తర్వాత మా మేనేజర్ గారు గూడా మా ప్రాజెక్ట్‌కున్న మేనేజర్ గారు వేరే ప్రాజెక్ట్‌కి వెళ్లారు. సో, వాళ్ళు గూడా అక్కడున్నారు గాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కలవడము, తర్వాత అక్కడున్న మా మిగతా మేనేజర్స్‌ని కలవడము, అందరూ చాలా బాగా చూసుకున్నారనమాట. అంటే మాకు ఏ రోజు ఇది రానీయలేదు. మేము కొత్తగా వచ్చాము అని. మా యూఎస్ కొలీగ్స్ కానీ, మా ఇండియన్ కొలీగ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే చాలా సరదాగా గడిచిపోయిందనమాట ఆ ట్రిప్. ఇంకా సో, ఇక్కడ గమనించవలసిన విషయాలేంటంటే, ఒకటి ఏది జరిగినా మన మంచికే జరుగుతదని. నేను వీసాకి అప్లై చేసినప్పుడు మా నాన్నగారు బానే ఉన్నారు గదా! నేను అప్లై చేసినప్పుడు నాకొక్కటే డిలే ఉండింది స్లాట్. అందరికీ నా ముందు అప్లై చేస్తున్న వాళ్ళకి, తర్వాత అప్లై చేస్తున్న వాళ్ళకి స్లాట్ టైమ్ దొరికింది గానీ, నేను అప్లై చేసినప్పుడు మాత్రం స్లాట్ డిలే అయింది. అది ఎందుకబ్బా అనుకున్నాను. మా నాన్నగారు పడ్డారు. ఆయనకి స్ప్లీన్ ఇంజరీ అయింది. కొద్ది రోజులు నేనక్కడ ఉండడం మంచిదయింది గదా! అదే నేను వెళ్ళిపోయుండి ఆయన ఇక్కడ పడి ఉంటే కొంచెం ఇబ్బందయ్యుండేది. ఎందుకంటే తమ్ముడప్పుడు హైదరాబాద్‌లో వర్క్ చేసేవాడు కాదు. వేరే ఊర్లో ఉండేవాడనుకుంటా. సో, ఎలాగైనా సరే ఇద్దరు ఉంటే ఇంపార్టెంట్ గదా! అమ్మొక్కలే అంటే కష్టమైపోతది. కంగారు పడిపోతుంది గదా! సో, నేనప్పుడు ఉండడం అవసరం గాబట్టి, ఇలా జరుగుతది గాబట్టి నాకు డిలే అయింది. అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైమ్ గనక నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే, అంటే పంపించి ఉంటే, వెళ్ళుంటే, నేనొక్కటే ఉండాల్సొచ్చేది. అంటే అక్కడ కొలీగ్స్ బాగా చూసుకున్నా, ఏదున్నా పక్కన బెడితే, నేనొక్కటే అక్కడ ఉండాల్సొచ్చేదనమాట ఆ ట్రైనింగ్ పీరియడ్. అలాగే ఆ సబ్జెక్ట్ కూడా నాకిష్టం లేని సబ్జెక్ట్‌లో నేను ట్రైనింగ్ తీసుకోవాల్సుండేది. అలా తీసుకుంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అందులోనే వర్క్ చేయాలి గదా! సో, నాకది ఇష్టం లేకుండా చేయాల్సుండేది. కొంచెం ఇబ్బంది గూడా అయ్యుండేది. సో, ఇప్పుడు అది పోయింది. అంటే నాకు ఆహ్, వెళ్ళకపోవడం వల్ల అంటే ఎక్కడికైతే నేను వెళ్ళాలో అది నాకు జరక్కపోవడం వల్ల నాకు మంచే జరిగింది. మూడోదేంటంటే లేట్ అయ్యి వచ్చిన తర్వాత అదేంటి ఇప్పుడు అనుకుంటాం గదా! ఇన్‌ఫాక్ట్ మా మేనేజరు ఇప్పుడేంటైతే అని అడిగారు. మధ్యలో చెప్పాను గదా! ప్లీజ్ కొంచెం నాకు టైమ్ ఇవ్వండి నేను కన్ఫర్మ్ జేస్తానంటే, అదేంటి నీకు రిజెక్ట్ అయిందని సరే నీకు ప్రాజెక్ట్ రాలేదు ట్రైనింగ్‌కి అని ఇక్కడికి ఇచ్చేస్తే మళ్ళీ ఆలోచించుకొని జెప్తానంటావేంటి అంటే, నాకప్పుడు టెన్షన్ అనమాట. ఒకవేళ ఇప్పుడు గూడా బాబా నో జెప్తే ఏం జేయాలిరా భగవంతుడా అని. సో, అప్పుడేమైంది ఆయన ముందు వద్దన్నారు. ఇప్పుడు అడిగినప్పుడు ఏం జెప్పారు? నాకది కరెక్ట్‌గొచ్చిన మెసేజ్ ఏంటంటే, "యూ విల్ ట్రావెల్, యూ విల్ స్పెండ్ టైమ్ వెల్ అండ్ యూ విల్ రిటర్న్ బ్యాక్ ఆల్సో హ్యాపీలీ" అనొచ్చిందనమాట. ఆ మెసేజ్ అలాంటిది. నేనేమి స్పెసిఫిక్‌గా ఏదో రాసి అలాంటిది కాదు. కాబట్టి అన్నీ మన మంచికే జరుగుతాయనిన దానికి ఇది ఒక ఉదాహరణ. అప్పుడు ఆ ట్రిప్‌లో జరిగినవి బోలెడు విశేషాలున్నాయి. అవి గూడా నేను మళ్ళీ చెప్తాను. బట్ ఇప్పటివరకు ఏంటంటే దిస్ హస్ బీన్ వెరీ గుడ్. అంటే నా వీసా కావాలి అనుకోని, అది రిజెక్ట్ అవ్వాలనుకోని, అది అప్రూవ్ అయ్యి, ఎక్కడికైతే నాకిష్టం లేదో అక్కడికి కాకుండా అంటే అక్కడికంటే స్టేట్‌కని గాదు, లేపోతే ఒకటే ఉండొద్దని గాదు గానీ, మెయిన్ టాపిక్ ఆఫ్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. కాబట్టి నాకది చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా అంటే యూఎస్‌లో నాకు స్టేకి సంబంధించి గూడా కొన్ని అనుభవాలున్నాయి. అవి గూడా నేను మళ్ళీ ఈ గురువార సత్సంగాల్లో నేను మళ్ళీ మీతో పంచుకుంటాను. మిగతావి కూడా ఆల్రెడీ పోస్ట్ చేసినవున్నాయి. అవి మీకు నచ్చితే మీరు వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.